విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వరదలొచ్చి 8 రోజులైనా ఇంకా ఆగని ఆకలి కేకలు. చంద్రబాబు అసమర్థతతోనే అధిక నష్టమని వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి చెబుతున్నాడు. వరదలొచ్చి 8 రోజులైనా ఇంకా ఆగని ఆకలి కేకలు. ఆకలి కేకలు అట్లనే ఉన్నాయి. వాస్తవం అది. కేకలు పెడుతున్న మాకు ఆహార పొట్లాలు ఇవ్వండి, కనీసం పాలు ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి అని. ఆ కేకల్ని పట్టించుకున్న నాదుడు లేడు. కానీ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు ఇటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. నువ్వు మంచోడు అంటే నువ్వు మంచోడు, నువ్వు వలన ఈ వరదలు ఆగుతున్నాయి అంటే ఎవరి వల్ల వరదలు ఆగలేదు, ఎవరి వల్ల ప్రజల ప్రాణాలు నిలబడలేదు, ఆహారం పొట్లాలు అందలేదు. 45 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 45 మంది చనిపోయారని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిందంటే అసలు ఎంతమంది ఇంకున్నారు లెక్కకు రాని అనేది తెలవాల్సింది. 8 రోజులైంది. లాస్ట్ సాటర్డే సండేలో మళ్ళీ ఇలా సాటర్డే సండే మండేకి వచ్చిన ఆకలి కేకలు. ఆ కేకల గురించి ఆకలి గురించి ఎవడు రాసినోడు లేడు, ఎవడు సూచించినోడు లేడు. ఇది ఇలా వాళ్ళ గురించి మాట్లాడాల. పత్రికలు కానీ, టీవీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, పొలిటికల్ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు ఆకలి కేకలతో అలమటిస్తున్న ప్రజల గురించి మాట్లాడాలి. కానీ ఏసీ రూములలో కూర్చొని ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవటం కాదు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ గవర్నర్ ప్రశంసలు ఇవి కాదు వాళ్ళు కోరుకుంది. అద్భుతంగా చేస్తానంటే ఏం చేస్తాడు? అద్భుతంగా తిరుగుతుండు, రేయంబాళ్ళు వరదలో నేలల్లో ప్రజల్లో ఉంటుండు. కానీ ఒక్కడుంటే కాదు, అది వ్యవస్థ చేయాల్సింది, వ్యక్తి చేస్తే కాదు. ఒక్కడే సెంట్రలైజ్డ్ వర్క్ ఉండొద్దు. చంద్రబాబు నాయుడు గారు సెంట్రిక్గానే పని జరుగుతుంది అన్నట్టుంది. ఆయనే చేస్తుండే వరద బాధితుల్ని, ముప్పు బాధితులను అందరినీ ఆదుకుంటుండనే కలరింగ్ ఇటు కూడా ప్రచారం కోసం కానీ ఆయన ఒక్కడే చేస్తుండు. మొత్తం వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని ఎక్కడ దింపిన పరిస్థితి.